Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొక్కల్లో కూడా బొక్కేయడమే అమరావతి అంటే ఆ మాత్రం ఉండాలేమో. ఈ టెండర్ చూసి మొక్కలు కూడా సిగ్గుపడతాయి. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పిలిచిన టెండర్ చూసి అధికారులు కూడా అవాక్ అవుతున్నారు. విజయవాడలోని రామవరపాడు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు సాఫ్ట్ స్కేప్తో పాటు గ్రీనరీ నిర్వహణ కోసం ఏకంగా 799 లక్షల రూపాయల అంచనా వ్యయంతో టెండర్ పిలిచారు. అంటే దగ్గర దగ్గర 8 కోట్ల రూపాయలు అన్నమాట. ఇది 2025-2026 కాలానికి. విజయవాడలోని రామవరపాడు నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు మధ్య దూరం దగ్గర దగ్గర 13 కిలోమీటర్లు ఉంది. ఇంత మొత్తానికి 8 కోట్ల రూపాయలంటే చాలా చాలా ఎక్కువని, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. సాఫ్ట్ స్కేప్ అంటే చిన్న చెట్లు, పొదలు, పువ్వులు, పచ్చిక బయళ్లతో సహా అన్ని మొక్కలు, వృక్ష సంపదను కలిగి ఉండే ప్రదేశం. ఎంత ఖరీదైన మొక్కలు పెట్టినా, ఎంత అద్భుతంగా చేసినా కూడా ఇంత వ్యయం కాదు అన్నది ఎక్కువ మంది చెబుతున్న మాట. ఇది ప్రజాధనం దోపిడీకి ప్లాన్ తప్ప మరొకటి కాదు అని అధికారులు కూడా చెబుతున్నారు. అదేమి విచిత్రమో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథిని నియమిస్తారు. చంద్రబాబు ఫస్ట్ టర్మ్లో ఆమె ఇదే పోస్టులో చేశారు. ఇప్పుడు కూడా అంటే రెండవ టర్మ్లో ఆమె ఇదే పోస్టులో ఉన్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఫస్ట్ టర్మ్లో కూడా ఆమె ఏడీసీఎల్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సమయంలో కూడా మొక్కల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా 500 రూపాయల విలువ చేసే దేవగన్నేరు మొక్కలను ఏకంగా 2800 రూపాయలకు కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచారు. అప్పట్లో కూడా అక్కడ మొక్కల పేరుతో సాగుతున్న దోపిడీ చూసి భయపడి ఓ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఉద్యోగాన్ని కూడా వదులుకొని వెళ్ళిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదంతా కూడా 2018 సెప్టెంబర్లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు లక్ష్మీ పార్థసారథి సారథ్యంలోని ఏడీసీఎల్ సాఫ్ట్ స్కేపింగ్, గ్రీనరీ నిర్వహణ పేరుతో అడ్డగోలు ధరలు నిర్ణయించి పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం కల్పించబోతున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు అమరావతి టెండర్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తుంటే ఇప్పుడు ఏకంగా గ్రీనరీ నిర్వహణ, సాఫ్ట్ స్కేపింగ్ కోసం కూడా కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించడం దుమారం రేపుతోంది.